Hi friends, welcome to our channel. Today our topic is BRS Bank Reconciliation Statements. Regarding the bank and the passbook we have in our lectures. ఈ బ్యాంక్ అండ్ పాస్బుక్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మనం ఇంతకుముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసిన విధంగా సింగిల్ కాలం క్యాష్ బుక్ సింపుల్ క్యాష్ బుక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మనకి ఈ 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమి వస్తుందమ్మా అంటే కాంట్రా ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం మనం. 3 కాలం క్యాష్ బుక్లో ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని. బోత్ ది ఎంట్రీస్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో ఒకదాని నుంచి ఒకటి, అప్పుడు మనం కాంట్రా ఎంట్రీ 3 కాలం క్యాష్ బుక్లో వేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా ఎందుకు మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అంటే ఇన్ ద కేస్ ఆఫ్ సేమ్ సెన్స్. ఎట్లా అంటే మన దగ్గర ఉన్న పాస్బుక్లో మనకి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతూ మన బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ కాలంలో 2 కాలం క్యాష్ బుక్ కానీ 3 కాలం క్యాష్ బుక్ కానీ మన బ్యాంక్ కాలంలో అమౌంట్ అనేది డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్, మన దగ్గర ఉన్న పాస్బుక్ లెడ్జర్ మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసుకునే దాంట్లో అమౌంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఈ థింగ్స్ని ఈక్వలైజ్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ని డిపాజిట్ చేస్తాము. ఇన్ కేస్ ఒక చెక్ మనకు వచ్చింది అనుకోండి, చెక్ రిసీవ్డ్ ఆఫ్ 10,000 rupees but not presented it to bank. చూడండి, చెక్ రిసీవ్ చేసుకున్నాం, 10,000 rupees చెక్ రిసీవ్ చేసుకున్నాము, కానీ బ్యాంక్కి సెండ్ చేయలేదు, కలెక్షన్కి బ్యాంక్లో మనం డిపాజిట్ చేయలేదు. అప్పుడు మన బ్యాంక్ కాలం, మన 2 కాలం క్యాష్ బుక్ కానీ 3 కాలం క్యాష్ బుక్ కానీ మన బ్యాంక్ కాలంలో ఈ 10,000 rupees అనేది చూపించబడదు. ఓకేనా? ఇంకొకటి, మన దగ్గర ఉన్న పాస్బుక్ ద లెడ్జర్ బ్యాలెన్స్ వీ హ్యావ్, దాంట్లో 10,000 rupees అడిషనల్గా చూపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ జీరో బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ చేయండి, ఇక్కడ 10,000 ఉంది, ఇక జీరో బ్యాలెన్స్ ఉంది. పాస్బుక్ ఈక్వల్స్ టు బ్యాంక్ బుక్ అయిందా, బ్యాలెన్స్ అయిందా, బ్యాలెన్సిఫై అయిందా ఫిగర్ అవ్వలేదు. ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఓన్లీ, ఇన్ కేస్ బ్యాంక్ కోడ్ మనం సర్వీసెస్ రెండర్ చేసుకోవడం కోసము ఏం జరుగుతుంది, ఏటీఎం యూజ్ చేసుకుంటున్నాము లేదా ఓడి యూజ్ చేసుకుంటున్నాము. అక్కడ ఫస్ట్ ఏటీఎం యూసేజ్కి సంబంధించి ఏటీఎంకి సంబంధించిన ఛార్జెస్ కట్ చేస్తూ, నాకు తెలిసి యాన్యువల్గా 145 rupees 150 rupees కట్ చేస్తారు. యాన్యువల్ ఫీజ్ వాడు డైరెక్ట్గా అక్కడ కట్ చేసుకుంటాడు. కానీ వీ డోంట్ నో అబౌట్ దట్ కటింగ్ మ్యాటర్ అన్లెస్ అంటిల్ వి టేక్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ బ్యాంక్. మన అకౌంట్ యొక్క స్టేట్మెంట్ తీసుకునేంత వరకు మనకి బ్యాంక్లో ఛార్జెస్ కట్ అయినాయి అనేది తెలియదు అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఇలాంటివన్నీ లేవు కాబట్టి మనకి ఈ మ్యాటర్ తెలియదు. ఈ బీఆర్ఎస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 145 rupees బ్యాంక్ ఛార్జెస్ అనేవి బ్యాంక్లో కట్ అయిపోయినాయి, మన బ్యాంక్లో ఉండే బ్యాలెన్స్ డిక్రీజ్ అయ్యింది. చూడండి, యారో మార్క్ డౌన్ ఫార్వర్డ్ వేయడం జరిగింది. మన పాస్బుక్కి అది తెలియదు. ఇది బ్యాంక్ బుక్ అనుకుందామంట, ఇది పాస్బుక్ అనుకుందామంట. ఇది ఏమవుతుంది అంటే ఇది ఇంక్రీజింగ్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఛార్జెస్ 145 rupees కట్ అయినట్టు మనకు తెలియదు. మనం దీంట్లో ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. కరెక్టే కదా? మనకి తెలిసింటే మనం ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా డౌన్ ఫార్వర్డ్ తెచ్చి ఈక్వలైజ్ చేస్తుంది. మనకి ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలీదు, ఛార్జెస్ కట్ అయినాయి అని, అన్లెస్ అంటిల్ వి టేక్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ బ్యాంక్. ఇట్లనే కాదు, ఇంకా సమ్ ఆఫ్ ది రీజన్స్, ఇంకా కొన్ని రీజన్స్ వల్ల మనం ఈ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్స్లో మనం ముఖ్యంగా యూజ్ చేసుకునేవి బ్యాంక్ బుక్ ఒకటి యూజ్ చేసుకుంటాము, ఒకటి పాస్బుక్ ఒకటి యూజ్ చేసుకుంటాము. మనం ఈ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడమే ఈ వీటి బ్యాంక్ బుక్ అండ్ పాస్బుక్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఈక్వలైజ్ చేసేదానికోసము. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎగ్జాంపుల్లో 10,000 రిసీవ్ చేసుకున్నాం, దట్ మీన్స్ వి రికార్డెడ్ ఇన్ ద పాస్బుక్. మన దగ్గర ఉండే లెక్చర్లోకి రికార్డ్ చేసినాం, మనం కలెక్షన్కి పంపించలేదు, అందుకు మన బ్యాంక్లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవ్వదు. ఇట్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ పొజిషన్ అనమాట.
కాన్స్టెంట్లో ఉంటుంది. ఇంతకుముందు 145 రూపీస్ ఉందనుకోండి అకౌంట్లో, అదే 145 ఉంటుంది. ఇక్కడ మాత్రము 145 ప్లస్ 10,000 10145 వస్తుంది. 10,145 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఇట్స్ జస్ట్ 145 రూపీస్. ఇది మెయిన్ డిఫరెన్స్. అందుకోసమే ఈ డిఫరెన్సెస్ని కంక్లూడ్ చేసి ఈక్వలైజ్ చేయడానికి, రెక్టిఫై ఈ యొక్క ఎర్రర్ని, డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్లో ఈ యొక్క ఎర్రర్ని రెక్టిఫై చేయడానికే మనం బీఆర్ఎస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏ సందర్భాల్లో వీటిని మనం యూజ్ చేస్తాము అనేది. బీఆర్ఎస్లో మనం ఇంతకుముందు మాట్లాడుకోండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఛార్జెస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, బ్యాంక్ ఛార్జెస్. అండ్ ద సెకండ్ వన్ చెక్ రిసీవ్డ్ but not presented in the bank. ఈ 2 కేసెస్లో మనకు డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, ఛార్జెస్ కట్ అయినట్టు మనకు తెలియదు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. చెక్ రిసీవ్డ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ ద బ్యాంక్ అన్నప్పుడు మన పాస్బుక్ బ్యాలెన్స్ మనకు తెలుసు కాబట్టి మన లెడ్జర్ యొక్క పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతూ ప్రెజెంట్ చేయలేదు, మనం బ్యాంక్కి ప్రెజెంట్ చేయలేదు కాబట్టి దాని బ్యాలెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ డిక్రీజ్ అవుతుంది, నథింగ్ బట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ చెక్ ప్రెజెంటెడ్ ఫర్ కలెక్షన్, చెక్ ప్రెజెంటెడ్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. ఇక్కడ చూడండి, మనం చెక్ని అయితే కలెక్షన్ పంపించినాం, బ్యాంక్లో అయితే డిపాజిట్ చేసినాం, కానీ దే హ్యావ్ మోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ఫుల్ఫిల్ ద కలెక్షన్ ఆఫ్ చెక్. బికాజ్ అక్కడ మనకి పే ఎవరైతే ఉంటారో, మనకి మనీ ఇవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళ అకౌంట్లో మనీ ఉందో లేదో చెక్ చేసిన తర్వాతే మనకు కలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో కలెక్షన్ జరగడానికి ప్రాసెస్కి ముందే మనం పాస్బుక్లో అయితే ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటాము, దాని బ్యాలెన్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగి ఉంటుంది. కానీ కలెక్షన్ అవ్వలేదు కాబట్టి బ్యాంక్ బుక్లో డిక్రీజ్ అవుతుంది. ఇది బాగా ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ సింపుల్ టర్మ్స్, మనకు తెలిసిండేవే, ఈజీగా ఉంటాయి కూడా. ఎందుకంటే మనం కొన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటాము, వాటిలో కొన్ని తగ్గుతూ ఉంటాయి, కొన్ని ఎక్కుతుంటాయి. మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ కనిపించేది ఒకటి. దీన్ని ఐడెంటిఫై చేయడమే బీఆర్ఎస్కి సంబంధించిన మెయిన్ ఉద్దేశం అనమాట. ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఏమివ్వంటే, ఈ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో మనం కట్టే ఇంట్రెస్ట్ ఛార్జెస్ని కట్ చేయడం జరగచ్చు, లేదా మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ని యాడ్ చేయడం అన్నా జరగచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కట్ అయితే పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ యాడ్ అయితే పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఐ మీన్ ద బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దోస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ రిగార్డింగ్ ద బ్యాంక్. మనం మాట్లాడుతున్నది ఓన్లీ యాజ్ పర్ ద బ్యాంక్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది జరుగుతుంది అనమాట. చూడండి, ఇంట్రెస్ట్ ఇన్ బ్యాంక్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్ చేసుకున్నట్టయితే, మనం ఓడి తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్కి, ఆ ఓడికి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్ చేసుకున్నాడు అనుకోండి, బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం డిపాజిట్ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అయింది అనుకోండి, అది ఇంక్రీజ్ అవుతుంది. అది మన పాస్బుక్కు తెలియదు కాబట్టి దట్ షుడ్ బి గ్రాడ్యువల్లీ డిక్రీజ్డ్. ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అయింది, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి ఇంక్రీజ్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఫిఫ్త్, డైరెక్ట్ deposit to the bank of third party. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి థర్డ్ పర్సన్, ఎగ్జాంపుల్కి మనం ఏదైనా సేల్ చేసింటాం ప్రోడక్ట్, ఆ సేల్ చేసిన ప్రోడక్ట్ యొక్క వ్యక్తి మన ఊర్లో ఉన్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఉన్నా తనకి చేతిలో క్యాష్ లేనప్పుడు తను చెక్ని తీసుకెళ్ళి మన పేరు పైన ఆయన డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆయనే డిపాజిట్ చేసినప్పుడు మనకి దాని గురించి తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆయన డిపాజిట్ చేసింటాడు కాబట్టి బ్యాంక్లో మన బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కలెక్షన్ జరిగి మన పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్గా. ఇవన్నీ ఇన్వర్షన్ ప్రాసెస్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ తెలిస్తేనే
మనం ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేయగలము. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, మనం ప్రాబ్లం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా బీఆర్ఎస్ అంటే చాలా భయపడుతూ ఉంటారు, ఇది అంత టఫ్గా ఏమి ఉండదు. ఈ కాన్సెప్ట్స్ ఒకటి తెలుసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. మనం థియరీ రాయాలన్నా కూడా నేను చెప్పిన మాటలు మీరు అక్కడ ప్రజెంట్ చేయగలిగితే యూ కెన్ గెయిన్ ద మార్క్స్. నెక్స్ట్, పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్. మేడ్ బై బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రమేయం లేకుండా కొన్ని పేమెంట్స్ అనేటివి బ్యాంక్ చేస్తూ ఉంటుంది, కానీ అది కన్సర్న్ మనమే ఇచ్చేటాం కంపల్సరీగా. బట్ కానీ అది ఎప్పుడు ఎందుకు కట్ చేస్తుంది అనేది మనకు తెలియదు. వితౌట్ కన్సర్న్ వాళ్ళైతే ముందుకు వెళ్ళరు. ఇది బాగా ఐడెంటిఫై చేయాల్సిన విషయము. నేనేం చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మంత్ ఆర్ యాన్యువల్లీ వీ హ్యావ్ టు పే ద ఇన్సూరెన్స్ బిల్ అనేది పే చేయడం జరుగుతుంది. వీ కాంట్ రికగ్నైజ్ అనమాట. ఇయర్లీ వన్స్ పే చేయడం అనుకోండి, మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ రికగ్నైజ్డ్. అందుకోసము బ్యాంక్ అనేది డైరెక్ట్గా పేమెంట్ చేయడం జరుగుతుంది, మనకు తెలియదు దాని గురించి. అప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, మన పాస్బుక్ బ్యాలెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇంక్రీజ్ అయినట్టే ఇన్వర్షన్ ప్రాసెస్లో. తర్వాత చెక్స్ డిస్హానర్స్ ఆఫ్ బిల్. Dishonor of bills of exchange. Dishonor of bills of exchange. For example, మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ గురించి చదువుకున్నాం ఆల్రెడీ. ఇంకా దీని గురించి లేటర్ ఆన్ క్లాసెస్లో వస్తాయి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏమి, ఎందుకు అని. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్గా ఓన్లీ ఫర్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ వీటిలో కూడా జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం లేటర్గా డిస్కస్ చేసుకుందామంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దీస్ ఆర్ ది ట్రాన్సాక్షన్స్. డిస్హానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం ఏదైనా సేల్ చేసినాము, అతను మనకి అగ్రిమెంట్ ఉంటుంది, ఏమి, నేను ఈ లోపు ఇస్తా, ఐ మీన్ ఈరోజు ఐ థింక్ అనుకుంటాను 23rd డేట్లో సరుకులు తీసుకెళ్ళి నేను 28th కంతా పే బ్యాక్ చేస్తాను, లేదా 27th కంతా పే బ్యాక్ చేస్తాను అమౌంట్ అని ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, పేమెంట్ యాక్సెప్షన్ జరుగుతుంది, అడ్వాన్స్ ఇచ్చిండొచ్చు, లేకపోతే సంథింగ్ ఎల్స్, వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు. ఇఫ్ ఇట్ డిస్హానర్ అయితే, హానర్ అనుకోండి పేమెంట్ వచ్చినట్టు, పేమెంట్ వస్తే ఇంక్రీజ్ అవుతుంది. డిస్హానర్ అనుకోండి డిక్రీజ్. ఇన్ దీస్ కండిషన్స్ the bank book and the passbook accounts will be differentiated. మనకి ఆ డిస్టింగ్విష్డ్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసమే మనం బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసి ఈ ఎర్రర్స్ని రెక్టిఫైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దేంట్లో ఏది ఉండాలా, ఎందుకు ఉండాలా. ఇక్కడ మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలా అంటే, మనం చూడండి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ థింగ్స్ వచ్చినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఐదర్ ద బ్యాంక్ బుక్ ఆర్ ద క్యాష్ బుక్, ఐ మీన్ ద పాస్బుక్. ద బ్యాంక్ బుక్ ఆర్ ద పాస్బుక్ డెబిట్ అయినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిట్ అయినప్పుడు డిక్రీజ్ అవుతుంది. దీన్ని బాగా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్ మనకు వచ్చి ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అందుకు డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి. ఇక్కడ వరకు మనం బీఆర్ఎస్కి సంబంధించి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్కి సంబంధించి ఎందుకు అడ్వాంటేజెస్ ఎట్లా ప్రిపేర్ చేస్తాము, ఎందుకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది, మనకి డిఫరెన్సెస్ బ్యాలెన్సెస్ ఎక్కడెక్కడ వస్తాయి, వాటి గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్లో దాని యొక్క ప్రొఫార్మా అండ్ వెల్ అండ్ గుడ్ దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేది ఎక్కడ పోస్ట్ చేయాల్సి వస్తుంది, దేని గురించి పోస్ట్ చేయాల్సి వస్తుంది, దేన్ని డిడక్ట్ చేయాలా, దేన్ని యాడ్ చేయాలా, వీటన్నిటి కాన్సెప్ట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.